రప్పించవే పొన్నారి సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. ఒకసారి పోయింది పోతున్నావే. కంగ్రాచులేషన్ మా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసుకున్నాం గాయస్. మేము రిథమిక్ రాగాస్లో 10K రీచ్ అయ్యాం జస్ట్ నౌ అర్ధరాత్రి. With all your support. విత్ ఆల్ ద సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చెప్పండి అందరూ కోరస్. Thank you. Eve to Madhuri's followers and friends and family. థ్యాంక్ యూ. మా ఆయన చూసారా బిజీ ఇన్ టెక్నికల్ స్టఫ్. బావగారు థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ చెప్పాను కదా. థ్యాంక్ యూ బావగారు యూట్యూబ్ బావగారు థ్యాంక్స్ చెప్పండి. జీవితం మీ ఫ్యాన్స్ అందరికి యూనివర్సల్ బావగారు. నేను అక్క నువ్వు బావగారు. ఈ వ్లాగ్ అసలు 2 వీక్స్ ముందే పోస్ట్ చేయాలి, కాకపోతే మధ్యలో రాజమండ్రి వెళ్ళే వ్లాగ్ ఒకటి పెట్టాను అనమాట. ఇంకా దాని సిరీస్లో కంప్లీట్ అయ్యాక ఇది పెడదామని వెయిట్ చేశాను. సో మా సింగింగ్ పేజ్ ఉంది కదా రిథమిక్ రాగాస్ అని చెప్పి, అది 10K క్రాస్ అయింది అనమాట ఆ రోజు నైట్. అండ్ ఆ నెక్స్ట్ రోజు మేము మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాం. సో ఇక్కడైతే నేను నెయిల్ పాలిష్ ట్రై చేస్తున్నా ఒక అవుట్ఫిట్కి మ్యాచింగ్ అని, బట్ పెద్దగా నచ్చలేదు, అదే చూసుకుంటున్నా. మా కజిన్ అమూల్య వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాము. తను ఎప్పుడు మా ఇంటికి వస్తుంది. ఇక్కడ మేము జస్ట్ రూమ్లోనే మీరు చూస్తున్నారు రిథమిక్ రాగాస్ పేజ్లో మేము క్యాజువల్గా మేము షూట్ చేసుకొని పోస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే నెంబర్ 1 కొన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేది ఉంది, వీకెండ్ కాబట్టి మేము వెళ్తే కొంచెం సరదాగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని అదొక థాట్. నెంబర్ 2 మేము మా ఫోటోగ్రాఫర్ సునీల్ అని ఉంటాడు, తనని పిలిచాము ఒక 4-5 అవర్స్కి. సో వీళ్ళు ప్రాక్టీస్ చేసిన సాంగ్స్ ఫస్ట్ రీల్ ఉండే కొంచెం 4K ఫార్మాట్లో కొంచెం సినిమాటిక్గా ఉంటాయి కదా కెమెరాలో షూట్ చేస్తే, సో అవి షూట్ చేసుకోవాలని వాళ్ళ ప్లాన్ అనమాట. నా మధ్యలో స్వార్థం ఏంటంటే వన్స్ ఫోటోగ్రాఫర్ వస్తే నేను కూడా కొన్ని రీల్స్ చేద్దామని అనమాట. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ పెడతాను, మాధురి కృష్ణ OFFL అని ఉంటుంది. పిల్లలవి అక్కడైతే అర్జున్ అండ్ ఆదిత్య అని కిడ్స్కి వేరే పేజ్ ఉంది. సో చూస్తున్నాను, ఐఎమ్ లవింగ్ ఇట్, నాకు ఇష్టం అవి చేయడం, కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇవాళ ఈ టాప్ వేసుకున్నా, ఇది మొన్న నేను స్పార్లో తీసుకున్నాను SLCity మాల్లో. ఇంకొక పింక్ టాప్ ఉంది, అందుకే ఈ పింక్ కలర్ వేసుకున్నాను నెయిల్ పాలిష్. ఇది నాకు నచ్చలేదు, తీసేస్తాను. సో 2-3 టాప్స్ తీసుకెళ్ళి క్యాజువల్ సాంగ్స్ లిప్సింగ్ అలా అనుకుంటున్నా. ఇంకా ఏమన్నా చేయగలుగుతాను లేదో చూడాలి. సో ఇప్పుడైతే నేను అలాంగ్ విత్ మన స్కిన్ కేర్ ఇప్పుడు లైట్గా చిన్న మేకప్ అది వేసుకోవాలి. దాంతోపాటు ఒకటి చెప్తాను, నాకు స్ట్రెచ్ మార్క్స్ చాలా లైట్గా ఉంటాయండి. నేను ఇదివరకు కూడా చెప్పాను, స్ట్రెచ్ మార్క్స్ ఆయిల్స్ చాలా మీకు తెలిసే ఉంటాయి. సో ఆయిల్ బేస్డ్ మనం చూస్తూనే ఉంటాము. మనం ఏంటంటే చాలామంది అనుకుంటారు పిల్లలు పుట్టేశాక ఓ 6 months తర్వాత చూసి ఇంకా తగ్గవేమో లైట్ తీసుకుంటారు. బట్ అది మనం ఏంటంటే డైలీ ఫేస్ క్రీమ్ బాడీ లోషన్ ఎలా రాసుకుంటాం అలా ఒక రొటీన్లో రాసుకుంటే నెమ్మదిగా ఫేడ్ ఆఫ్ అవుతాయి. ఆల్ ఆఫ్ సడన్ పోవు, మన స్కిన్ రియాక్షన్ బట్టి కదా నెమ్మదిగా ఫేడ్ ఆఫ్ అవుతాయి. సో మీరు ఇలాంటి ఆయిల్ బేస్డ్ చూసే ఉంటారు. ఇది మైలో కేర్లో స్ట్రెచ్ మార్క్స్ ఆయిల్ అనమాట. సో ఆయిల్తో పాటు వీ హ్యావ్ క్రీమ్ బేస్డ్ ఇందులో. సో ఈ మైలో స్ట్రెచ్ మార్క్ కిట్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇట్స్ ఎ కంప్లీట్ సొల్యూషన్ ఫార్ములేటెడ్ టు నర్చర్ అవర్ స్కిన్ అనమాట డ్యూరింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అవర్ ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ బియాండ్. తర్వాత కూడా చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి కదా. దీస్ ఆర్ క్రాఫ్టెడ్ విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ బ్యాక్డ్ బై సైన్స్. నేను ఇందాక చెప్పినట్టు ఈ స్ట్రెచ్ మార్క్ క్రీమ్ని మనం డే టైం అప్లై చేసుకోవచ్చు అనమాట. పోస్ట్ బాత్ హ్యాపీగా ఇంకిపోతుంది స్కిన్లో. ఇట్ కంటైన్స్ కోకోమ్ అండ్ షియా బటర్. సో మనకి స్ట్రెచ్ మార్క్స్ తగ్గించడంతో పాటు ప్రెగ్నెన్సీలో స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది కదా టమ్మీ చుట్టూ, సో దాన్ని మనం మాయిశ్చరైజర్గా ఉంచడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా ఉంది కన్సిస్టెన్సీ. అండ్ ఇట్ కంటైన్స్ దిస్ ట్రై ఓవర్ విచ్ బూస్ట్ ద కొలాజన్ అండ్ రీజనరేట్స్ ద పోర్స్ ఆఫ్ ద స్కిన్. అండ్ ఇది స్ట్రెచ్ మార్క్స్ ఆయిల్, ఇది మనం హ్యాపీగా నైట్ అప్లై చేసుకోవచ్చు. దిస్ ఆయిల్ ఈజ్ ఇన్ఫ్యూజ్డ్ విత్ రోజిప్ అండ్ కోకోనట్ అనమాట. సో ఇది ఏంటంటే మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని కొంచెం లైట్గా మసాజ్ చేసుకోవచ్చు, ఓవర్ నైట్ ఉంచేసుకోవచ్చు. సో ఈ స్కిన్ ఎలాస్టిసిటీని ఎన్హాన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. యాజ్ ఎ సెడ్ మనం ఆల్రెడీ ఉన్న స్ట్రెచ్ మార్క్స్ని తగ్గించడమే కాదు, న్యూ మామ్స్కి స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉంచడానికి కూడా ప్రివెంట్ చేస్తుంది. ఐ ఫీల్ దిస్ మైలో స్ట్రెచ్ మార్క్ ఇట్ ఈస్ వెరీ జెంటిల్ అండ్ ఆల్సో ఎఫెక్టివ్ కూడా. సో 100% సేఫ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్. అండ్ 28 days రెగ్యులర్గా అప్లై చేసుకుంటే తప్పకుండా రిజల్ట్స్ కనిపిస్తాయని చెప్పి ప్రామిస్ చేస్తున్నారనమాట. డూ చెక్ ద మైలో యాప్ ఆల్సో. ఇక్కడ చిన్న స్నిపెట్ పెడతాను చూడండి యాప్ ఎలా ఉంటుందో. నేను లింక్ ఇస్తాను, యూ కెన్ డౌన్లోడ్ ఇట్. అక్కడ ఏంటంటే మనం ఇలా ప్రొడక్ట్స్ పర్చేస్ చేయడంతో పాటు యూ కెన్ ఇంటరాక్ట్ విత్ సో మెనీ మామ్స్ అనమాట, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ. ఇట్స్ వైబ్రెంట్ హబ్. ఎందుకంటే
అక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్స్, న్యూ మామ్స్, ఇంకా చాలా మామ్ కమ్యూనిటీతో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు, మన క్వశ్చన్స్ అడగచ్చు. అడ్వైజర్స్ రిలేటెడ్ లైక్ బేబీ కేర్ కానీ, న్యూ బోర్న్ కేర్, ప్రెగ్నెన్సీలో మనకి చాలా అడ్వైజర్స్ అవసరం ఉంటాయి. సో అలా మనం చాలా మందితో కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో యూ కెన్ పర్చేస్ ప్రీమియం రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ లైక్ బేబీ కేర్ ప్రోడక్ట్స్ కానీ, మెటర్నిటీ వేర్, ఇంకా వైబ్స్, వాట్ నాట్ ఎవ్రీ. అండ్ వెబ్సైట్ అండ్ యాప్లో అయితే VOV24 అని కోడ్ యూస్ చేయండి, మీకు ట్రెడిషనల్ 10% ఆఫ్ వస్తుంది. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో కూడా పర్చేస్ చేయొచ్చు. అవైలబుల్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ అందరం రెడీ అయిపోయాము. ఇక్కడైతే లైట్గా కర్ల్స్ చేసుకుంటున్నాను, ఎక్కువసేపు ఉండదని తెలుసు, బట్ ఏంటంటే కొంచెం ఆ వాల్యూమ్ వస్తుంది కదా అని చెప్పి, బికాజ్ నేను కొంచెం లేయర్ కట్ చేస్తాను కదండి, అందుకని ఏంటంటే ఆబ్వియస్గా కొంచెం వాల్యూమ్ ఉంటుంది. బట్ ఏంటంటే మనం కొంచెం బ్యాక్ కోమ్ చేయడం కానీ, కొంచెం ఇలాగా ఏదైనా స్టైల్ చేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ యాజ్ యూజువల్ పిల్లలు రెడీ చేసి ఏవో ఒకటి సర్దుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేను రెడీ అయ్యే టైంకి అందరూ కంగారు పెడుతూ ఉంటారు. మెయిన్గా మా ఆయన చూసారంటే ఇంకెంతసేపు నీ వల్లే లేట్, అయ్యి బాబా నీ వల్లే లేట్ అన్న మాట వింటే ఎక్కడి నుంచో కాలిపోతుంది. ఇంకా ఒక్క నిమిషం అందరూ వెళ్ళిపోండి బయటకని చెప్పి తలుపు లాక్ చేసుకున్నప్పుడు రెడీ అవుతాను. ఎందుకంటే మనం ఏం చేసినా ఇది అవసరమా అంటారు. అవసరమా అని ఎవరండి చెప్పేది, మనకి తెలుసు కదా మనకి ఏం కావాలో ఏమొద్దో అలా అనాలనిపిస్తుంది. బట్ అన్నెసరీ డిస్కషన్స్ అని చెప్పి తలుపు లాక్ చేసుకొని టకటక రెడీ అవుతున్నాను. అండ్ ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ లంచ్కి వాళ్ళు అక్కడికి ఇన్వైట్ చేశారనమాట. మేము అరౌండ్ 11 ఆ టైంకి అలా స్టార్ట్ అయ్యాము, బ్రేక్ఫాస్ట్ లైట్గా చేసేసి. సో ఆదిత్య ఇక్కడ మంచింగ్ చేస్తున్నాడు, దారిలో క్రాకర్స్ ఉంటాయి, రైస్ క్రాకర్స్, అవి తింటున్నాడు అనమాట. హాయ్ హోస్ట్ గారు, వీడియో చేస్తున్నా ఆర్గానిక్గా. అక్కడ ఒక 8 to 10 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. మా పిల్లలతో పాటు అక్కడ సితార వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు, అండ్ మేము పెద్దవాళ్ళం అందరూ మాట్లాడుతున్నారు. లిటరల్లీ ఎంత సౌండ్ ఉందంటే నాన్న మీలు కాబట్టి సరిపోయింది. చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట వాళ్ళ లివింగ్ రూమ్ అంతా. సో ఇక్కడైతే వాళ్ళు లంచ్ ఆర్డర్ చేశారు, బాగుంది బిర్యానీ. ఇక్కడ వీడి అంబియన్స్కి క్యాండిల్ సెటప్ కూడా ఇచ్చాడనమాట. అది దాని మీద పెట్టి హీట్ చేసుకోవడానికి అనుకుంటాను, నాకు తెలియదు. అసలు ఎప్పుడు పాట్ బిర్యానీ అవి తినలేదు, అంటే ఆర్డర్ చేసుకునేది ఎప్పుడు తినలేదు. సో ఇక్కడ అన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటి ఓపెన్ చేసే విధానం కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. అందుకే నేను కొంచెం ఎగ్జైట్ అయ్యాను, నేను చేస్తానని చెప్పి. వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ 2 times ట్రై చేశారంట, చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడ తెప్పించారు. నిజంగా కమ్మగా ఉంది, పిల్లలు తినగలిగారు హ్యాపీగా. సో ఇదిగోండి ఇక్కడ నేను ఏదో యుద్ధం చేస్తున్నట్టు చేస్తున్నాను. ఆ కత్తి ఏంటో నిజంగా వంట చేసేవాళ్ళు కూడా అంత పెద్ద కత్తి చేయరనుకుంటా. కొండ ఇరిపోతుంది జాగ్రత్త అంటుంది అనమాట తన పక్క నుంచి. సో మొత్తాన్ని ట్రై చేసి ఓపెన్ చేశాను. నాకు స్పెషల్గా దమ్ బిర్యానీ, పాట్ బిర్యానీ ఇవి అంతా నచ్చదు. నేను చిట్టుముత్యాల రైస్ ఉంటాయి కదా అవి ఎక్కువ ఇష్టం అనమాట. బట్ ఇది చాలా సాఫ్ట్గా ఉంది, ఎందుకంటే చాలామంది కుక్ చేయరు బయట, ఎస్పెషల్లీ పలుకుగా ఉంటే అంటే కడుపు నొప్పి వచ్చే ఫీలింగ్ వస్తుంది. నేను బాస్మతి రైస్ నాకు పెద్దగా ఇష్టం ఉండదు. అండ్ సరిగ్గా కుక్ చేయకపోతే అస్సలు బాగోదు కదా, కొన్ని వెరీ ఫ్యూ రెస్టారెంట్స్లో బాగుంటుంది. సో ఇక్కడైతే పిల్లలు కొంచెం మసాలా మొత్తం కలపకుండా తీసి చేస్తున్నాం, అంటే గ్రేవీ ఎక్కువ కలిపేయకుండా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను, అక్కడ చాలా మంది మాట్లాడుతున్నారు, అందుకే మ్యూట్ చేసేసాను. అసలు మీకు ఎవరి మాటలు వినిపించాను అనమాట. మైక్ తీసుకెళ్లాల్సింది అనుకున్నాను, బికాజ్ ఆర్గానిక్గా సరదాగా మాట్లాడినవి బాగుంటాయి కదా. ఇది మీరు థంబ్నెయిల్లో చూసిన పిక్చర్కి మేము పోస్ట్ చేస్తున్నాము. మీరు గమనిస్తే నా ఛానల్లో థంబ్నెయిల్స్లో ఫొటోస్ కానీ టైటిల్స్ కానీ అంత ఎగ్జైటింగ్గా ఉండవు. అది ఎప్పటికీ నేను నేర్చుకుంటానో తెలీదు. చాలామంది ఆ థంబ్నెయిల్లో పెట్టే ఫోటోకి టైటిల్ వల్లనే చాలామంది క్లిక్ చేసి చూస్తారనమాట. నాకేందో అది ఎప్పటికి వస్తుందో తెలీదు. అంత ఎగ్జైటింగ్గా అంటే ఎలా చెప్పను, చూడంగానే అబ్బా ఏంటి ఇది చూసేయాలి అనిపించే అంత ఆత్రంగా పెట్టలేకపోతున్నాను అనమాట టైటిల్స్. సో ఇక్కడైతే వీళ్ళు పోస్ట్ లంచ్ అసలు వచ్చిన పని ఇదే కదా, సెటప్ చూస్తున్నాము. ఇంకా ఫోటోగ్రాఫర్ రాలేదు, ఈ లోపల మేము చిన్న వీడియో ఒకటి తీసుకుందాం అని చెప్పి. బ్యాక్గ్రౌండ్కి ఏంటంటే లైటింగ్ పడే వైపు నుంచోవాలి కదా, మాకు అక్కడ ఎన్నిసార్లు చూసినా సరే సెట్ అవుట్లే. పాపం మొక్కలు కూడా అటు ఇటు మార్చారు కొంచెం వెనకాల అంబియన్స్ కనిపించాలని. ఇక్కడ నుంచొని 2 సార్లు షూట్ చేసాము, అవ్వలేదు. తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాం అనమాట. చాలామంది అనుకుంటారు రీల్ ఒక 1 minute రీల్ అని, నిజంగా బిహైండ్ ద సీన్స్ ఎంత టైం పడుతుందంటే ఒక్కొక్క దానికి 2-3 hours పైనే పట్టేస్తుంది. గగనాల దాగా కల సాగకుంటే మేఘాల దాకా అలా చేరిపోదా.
సో ఆయన మొహమాటానికో లేకపోతే టైర్డ్ అయ్యో నవ్వట్లేదు అనమాట. అందుకే అలా కొంచెం నవ్వించడానికి ట్రై చేస్తున్నాను నా వంతు ప్రయత్నం. సో ఇలా చెప్పాక బీటీఎస్ చాలా బాగుంటుంది. నేను అనుకుంటా నాకు వ్లాగ్ కూడా ఏమైనా షూట్ చేసి పెడితే బాగుండు. సో దట్ న్యాచురల్గా ఎలా ఉంటుందో కనిపిస్తుంది కదా. ఇప్పుడు చాలా నాయిస్ ఉందా ఇక్కడ, కొంచెం డిఫరెంట్గా రీల్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాం అనమాట. కానీ లైట్ పోతుంది. సో ట్రైయింగ్ అవుట్ బెస్ట్. సునీల్ నువ్వు అన్నట్టు ఇటు లైటింగ్ బాగుంది చూడు. లైటింగ్ ఫోన్లోనే ఇంత డిఫరెన్స్ ఉంది. ఇంత బాగుంది ఇటు ఇటు చూడు. అసలు తక్కువ ఉంటుంది మరి అలా కనిపిస్తుంది, లైట్గా కనిపిస్తుంది. అండ్ మిస్టర్ సునీల్ ఈస్ క్యాప్చరింగ్ ద రీల్ టుడే. సిగ్గుపడుతుంది. ఇప్పుడు బాగుంది. లైట్స్ వేసారంట. హే లైట్స్ వేసారు అనకాల అంబియన్స్ తీస్తాను నేను కూడా తీస్తాను. సో వాళ్ళది అయ్యింది ఒక వీడియో. మీ మధ్యలో నేను చేశాను అనమాట. ఇవి ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. సో చెక్ మై ఇన్స్టాగ్రామ్. అసలు ఫుల్ కొంచెం కలర్ఫుల్గా మెయింటైన్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఇది చేస్తుంటే లాస్ట్లో తను మాట్లాడేసరికి నేను నవ్వేస్తాను అనమాట. అందుకే పిజ్జాలో నవ్వుతూనే ఉన్నాను. వీళ్ళు ఎంతమంది చూసారు ఇన్స్టాగ్రామ్లో చెప్పండి, కామెంట్ చేయండి. అసలు ఇక్కడ నుంచి అసలు నా ఇన్స్టాగ్రామ్ ఎంతమంది చూస్తున్నారు. ఇన్స్టా ఇస్ డిఫరెంట్ అండి. యూట్యూబ్లో ఉన్న కంటెంట్ ఏమి ఉండదు, అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇక్కడ ఒక మంచి పాట రికార్డ్ చేశారు. ఇది ఇంకా రిలీజ్ చేయలేదు, సూన్ చేస్తాము. అండ్ తర్వాత పూల్ సైడ్ కూడా ఒకటి అలా కష్టపడుతున్నారు గైస్, కనిపించట్లే. ఐ షో యూ. ఇక్కడ మేము వీక్షకులం. నీడ పడుతుంది కదా బాగా. వీక్షకులం అనుకుంటా కదా, వీక్షిస్తున్నాం అంటాం కదా, ఏమో ఆ వర్డ్ కరెక్ట్గా ఇప్పుడు వింటుంటే తప్పు కదా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు కారిడార్లో మా డాడీ పిల్లలతో క్రికెట్ ఆడుతున్నారు. చిన్న పిల్లలతో అనమాట. రకరకాల సైజుల్లో పిల్లలు ఉన్నారు. ఆదిత్య అందరికన్నా యంగెస్ట్. ఆదిత్య తర్వాత సీతార కొంచెం పెద్దది. తర్వాత మిగిలిన పిల్లలందరూ 1-2 ఇయర్స్ గ్యాప్లోనే అనమాట. సో ఎన్నిసార్లు అనుకున్నాము ఇంకో వీకెండ్ వెళ్ళాలి ఓన్లీ పిల్లలు మంచిగా ఎంజాయ్ చేయడానికని. బట్ అందరూ మళ్ళీ ఊర్లో వెళ్ళిపోయారు. ఆదిత్య అయితే ఏదో ప్రీ స్కూల్లో ఉన్నట్టు ఫుల్గా ఎంజాయ్ చేశాడు అందరితో కలిసిపోయి. అండ్ తర్వాత ఇక్కడ బాల్కనీలో కూర్చొని ఇంకొక సాంగ్, ఇది ఆల్రెడీ రిలీజ్ చేసాము. చూసిన వాళ్ళు ఇదే సాంగో కామెంట్ చేయండి. మీకు క్వశ్చన్ అనమాట, మీరు మా వీడియోలు చూస్తున్నారా లేదా అని. అండ్ వీళ్ళు యూట్యూబ్లో కూడా ర్యాండమ్గా పెడుతూనే ఉన్నాను. అండ్ లాస్ట్ అయితే అంతా అయిపోయింది. ఇంకా ర్యాప్ చేసేసే ముందు ఈ వీడియో చేయాలని నాకు ఐడియా వచ్చింది. అది కూడా అమూల్య టాప్ అనమాట. అదంతా ఇది వేసుకో బాగుంటుంది ఆ డ్రెస్కి, ఐ మీన్ ఆ సీన్కి అని. ఈ ప్రేమలు మూవీలో చిన్న డైలాగ్ ఉంటుంది కదా, అది రీల్ చేసాము. ఎంత బాగా వచ్చిందంటే నా హార్ట్ ఫుల్ అయిపోయింది నిజంగా. ఎప్పుడైనా బెస్ట్ అవుట్పుట్ మనకి నచ్చినట్టు అండ్ మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది చూసారా, బబ్బాలే వచ్చింది ఇది మాత్రం అని. అది ఎంజాయ్ చేశాను ఆ రోజు. ఎండ్ ఆఫ్ ద డే నిజంగా ఎంత బాగా వచ్చిందో. లైటింగ్ కూడా ఒక సైడ్ అలా పడ్డము, వెనకాల సిటీ లైట్స్ లైట్కి కనిపించి ఆ ప్లేస్ చాలా బాగుంది. లక్కీగా మంచి డ్రెస్ ఇచ్చింది. ఇయర్ రింగ్స్ కూడా దాన్ని చాలామంది ఎక్కడ కొన్నారని అడుగుతున్నారు. అమూల్య అదేంటి మనసంతా నువ్వులు అన్నీ వేణూస్ అంటాడు కదా, అలా అమూల్స్ అనమాట అవన్నీ. అది అప్పటికప్పుడు తీసిచ్చి టక్ వేసుకుని అలా సెట్ చేసాము. తర్వాత ఇంకొకటి ఇది కూడా సాంగ్ షూట్ చేసాము. ఇది కూడా చాలా బాగా వచ్చింది. సో సోషల్ మీడియా కోసం ఒక్కటి చెప్తానండి, మనం ఎవ్రీ సింగిల్ డే ఏదో క్రియేటివ్గా మనం నిన్న చేసిన వర్క్ అంటే ఇవాళ ఇంకొంచెం డిఫరెంట్గా ఇంకొంచెం బెటర్గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటే గ్రోత్ ఉంటూనే ఉంటుంది. అండ్ గ్రోత్ మైట్ బి స్లో. అంటే కొంతమంది ఏంటంటే టక్క ర్యాపిడ్ గ్రోత్ చూడకపోవచ్చు. సో నా ఫెల్లో క్రియేటర్స్ వాళ్ళకి చెప్తున్నాను, మనం ఎఫర్ట్, కన్సిస్టెన్సీ, క్వాలిటీ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా నెమ్మదిగా ఆ నెంబర్స్ అనేవి గ్రో అవుతాయి. ఇప్పుడు కాంపిటీషన్ పెద్దగా పెరిగిపోయింది అనమాట. ఎనీ ఫామ్ ఎక్కడ తీసుకున్నా ఇలా సోషల్ మీడియాలో మన రకరకాల క్రాఫ్ట్స్ ఉంటాయి, రకరకాల జోనర్స్ ఉంటాయి. సో ప్రతి దాంట్లో కాంపిటీషన్, వేల మంది వచ్చేసారు లాస్ట్ 2-3 ఇయర్స్గా. సో మనం ఏంటంటే కన్సిస్టెన్సీ అస్సలు వదలకూడదు, కంటిన్యూగా వర్క్ చేయాలి. వర్క్ చేసిన ప్రతిసారి బెటర్గా చేయడానికి ట్రై చేయాలి. అప్పుడు పక్కా రిజల్ట్ ఉంటుంది. సో డోంట్ గివ్ అప్, అస్సలు గివ్ అప్ చేయొద్దు. మీకు క్వాలిటీ కంటెంట్ మీ దగ్గర ఉంది, మీ మైండ్లో థాట్స్ ఉన్నాయంటే పుట్ ఇట్ డౌన్. కరెక్ట్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వర్క్ చేయండి. విల్ డెఫినెట్లీ రీచ్ హైట్స్. సో ఇక్కడైతే మొత్తం ర్యాప్ చేసేసాము. ఇప్పుడు డిన్నరే లేట్ అయిపోయింది. పిల్లలకి లైట్గా ఇంట్లో చక్కగా చారు పెట్టాము, వేడివేడిగా చారు అండ్ పెరుగు పెట్టేసాం అనమాట. సో మేము పెద్దవాళ్ళందరం బయటకు వెళ్తున్నాము. వెళ్ళి వాళ్ళకంటే చిన్నగా స్నాకింగ్ ఏమైనా చేస్తారని చెప్పి. ఇక్కడ డ్రైవింగ్ ఉందంట, అమూల్య వాళ్ళు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారంట. ప్లేస్ పేరు నేను మర్చిపోయాను, 3 వీక్స్ అయిపోయింది కదా, గుర్తులేదు అనమాట. సంథింగ్ అక్కడ ఒక చార్మినార్ సెటప్లో ఉంది ఎంట్రన్స్లో. సో స్పేషియస్గా అనిపించింది. కొత్తగా ఓపెన్ చేశారంట, అంటే రీసెంట్ టైమ్స్లోనే. వాళ్ళు 2-3 టైమ్స్ వెళ్ళారు, చాలా బాగుంటుంది. ఇంకా ఆప్షన్స్ ఉంటాయంటే బాగుంది. కాకపోతే ఆ రోజు బయట గాలి లేదు,
ఊరిలో ఉంటే ఇంకా అమేజింగ్గా ఉంటుంది కదా. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ లోపల ఇలా నడవచ్చు అనమాట. ఆదిత్య అసలు లోపలికి వెళ్ళిపోతానంటే నువ్వు ఒక్క సెకండ్ అని ఆపలేకపోయాము. మా డాడీకి కొంచెం లొంగుతాడు అనమాట, అంటే గట్టిగా పట్టుకుని లాగినా ఏడవకుండా ఉంటాడు. అది నేను కానీ ఎవరన్నా అయితే గ్యాన్ గోల్ చేస్తాడు. ఇక్కడ ఈ పెద్ద పిల్లలందరూ మేజ్లో ఉంది, దాని చుట్టూ తిరుగుతున్నారు. సో హ్యాపీగా వదిలేసాం అనమాట, అంతా సేఫ్గానే ఉంది. వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి అంత భయపడేది లేదు. అండ్ మనం సేఫ్ అనుకున్నప్పుడు ఇంకొంచెం అన్సేఫ్ థింగ్స్ చేస్తారు కదా. అర్జున్ ఇక్కడ రాళ్ళు ఎక్కేస్తున్నాడు, ఏకంగా ఉన్నవన్నీ తక్కువైనట్టు. వాడు ఎక్కకపోగా అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాడు. ఒక్క అరుపు అరిచేసరికి కిందకి దిగాడు అనమాట. అండ్ మా మమ్మీ డాడీకి ఇక్కడ పిక్చర్స్ చేస్తున్నాను. యూజువల్లీ ఆడవాళ్ళు కొంచెం మంచిగా రెడీ అయినా స్పెషల్ ప్లేస్లో ఒకసారి ఫోటో తీయని అడుగుతారు, బట్ మగవాళ్ళు అడగరు. అందుకే మా మమ్మీ డాడీని ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని మీ ఇద్దరు ఒకసారి దగ్గర నుంచి ఫోటో తీస్తాను కపుల్గా అని చెప్తాను అనమాట. అండ్ ఇక్కడ లైవ్ మ్యూజిక్, అంటే అక్కడ వీడియోస్ అవి ప్లే అవుతూ మ్యూజిక్ ఉంది. లైవ్ మ్యూజిక్ కాదు, సారీ, ఆడియో ప్లే చేసి అక్కడ ట్రెండింగ్ సాంగ్స్ అన్నీ పైన ప్లే చేస్తున్నారనమాట, ఓపెన్ థియేటర్ లాగా. వీడి దానికి రియాక్ట్ అయ్యి డాన్స్ చేసి మమ్మల్ని లైవ్లో ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇంట్లో అన్నం పెట్టేసి పిల్లల్ని ఎప్పుడు బయటికి తీసుకొస్తే అది బెస్ట్ థింగ్ అండి. అంటే వాళ్ళు కూడా అక్కడ తింటారులే అని అస్సలు అనుకోవద్దు. హ్యాపీగా మినిమం వాళ్ళు కడుపు నిండితే అక్కడ ఏదో చిన్న చిన్నగా తింటారు, మనకి గోల్ ఉండదు. కడుపు నిండా తిన్న పిల్లలు ఎన్వైర్న్మెంట్ ఎక్కడైనా సరే బయట కూడా ఎంజాయ్ చేయగలరు. నేను అర్జున్ కూడా చిన్నప్పుడు మేము ఎప్పుడైనా మెగ్డీ కానీ అలా బయటకు వెళ్ళినప్పుడు వాడికి చక్కగా ఇంట్లో శుభ్రంగా పెట్టేసి తీసుకెళ్ళే వాళ్ళం. సో మనం ఏం కుక్ చేయనప్పుడు తక్కువ పెరుగన్నా ఉన్నా పెట్టేసి తీసుకెళ్ళడం సేఫ్. సో వీడి వల్ల మేము ఇక్కడ అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మంచి మూడ్లో ఉన్నాడు బాబు. అండ్ ఆదిత్య ఆ రోజు కొన్ని షార్ట్స్ తీసాను, అవి కూడా అప్లోడ్ చేస్తాను, చిన్న షార్ట్ వీడియోస్ లాగా. సో వీళ్ళు ఇక్కడ ఫ్రైస్ నాకు చాలా నచ్చాయి. యూజువల్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ బయట నచ్చవు, బట్ అక్కడ చాలా బాగున్నాయి. అండ్ ఈ రైస్ బౌల్ కూడా తీసుకున్నాను ఫస్ట్ టైం. నేను ఎప్పుడు రైస్ బౌల్స్ తినలేదు. అమూల్య అవకాడో అండ్ పైన కొంచెం చిక్ పీస్ అవి వేసుకున్న కాంబో తీసుకునింది. దాని దగ్గర టేస్ట్ చేసి నచ్చి తీసుకున్నా. బట్ దానికి చేసేటప్పుడు కొంచెం పర్వాలేదు, అమ్మగా చేశాడు. నాకు పెప్పర్ ఎక్కువ వేసేసాడు అనమాట. అసలే కొంచెం బయట వేడిగా ఉంది, గాలి చూసారు కదా, ఒక్క ఆకు కూడా కదలట్లే. ఆ ఉడుకుకి పెప్పర్ వెళ్తుంటే నాకు వేడి వస్తుంది అనమాట, మొహంలోంచి ముక్కు నుంచి గట్టిగా. భయ్యా చూసి అడగాలి. అలా చిన్నగా షార్ట్ వీడియో కానీ తీసుకున్నాను. ఇంకొకసారి అనమంటే అనలేదనమాట. అక్కడ ఉన్న అబ్బాయిని భయ్య ఐకీమని బుర్ర తినేసాడంట. నేను కరెక్ట్గా వెళ్ళే ముందే తీసుకోబోతున్నారు, ఒక చిన్న స్కూప్ తీసుకున్నారు. అండ్ మేము అందరం పిచ్చోళ్ళు అక్కడ మధ్యలో కూర్చున్నాము, గాలి కూడా లేని దగ్గర. ఆదిత్య మాత్రం మంచి స్పాట్లో లైట్స్ ఎంజాయ్ చేస్తూ తిన్నాడు ఐస్ క్రీమ్. వాడికంటే ఎక్కువ మేము తినేసాం అనుకుంటా బౌల్లో, అది వేరే విషయం. సో అలా అయితే ఆ రోజు గడిచింది. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ ఫన్ వ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.